సిరిసిల్లలో ప్రోటోకాల్ గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి. కానీ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోలతో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పక్షాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఒక కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిరిసిల్లలో ప్రోటోకాల్ గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో అనేది ఉండాల్సి ఉంటుంది. కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కనిపించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోలతో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సిరిసిల్లలో నెలకొన్నటువంటి ఈ ప్రోటోకాల్ గొడవ ప్రస్తుతం సద్దుమణిగిందా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులేంటి? నళిని, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ఏదైతుందో క్యాంప్ కార్యాలయం దగ్గర కొద్దిసేపటి క్రితం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కనుక మనం చూసినట్టయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతా ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది ఒక ప్రభుత్వ అధికార కార్యాలయం కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన ఆ కార్యాలయం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, తెలంగాణ తల్లి ఫోటో ఉండాలి అని చెప్పేసి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక వైరల్ చేస్తా ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు అధికారులు ఇప్పటి వరకు క్యాంప్ కార్యాలయం ఏదైతే అక్కడ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోను కానీ అక్కడ ఉంచలేదు, అధికారులు ఉంచలేదు. కాబట్టి మేమే వెళ్లి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోను ఉంచుతామని చెప్పేసి ర్యాలీగా కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకోవడం జరిగింది. క్యాంప్ కార్యాలయం చేరుకున్న కార్యకర్తలను అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను విడదీసే ప్రయత్నం చేశారు. ఈ తోపులాట జరిగింది. ఒక ఉద్రిక్త వాతావరణం, ఒకరినొకరు తోసుకున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి, పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడిగా ఇరుపాట్ల కార్యకర్తలను చెదరగొట్టారు. చెదరగొట్టిన తర్వాత అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కార్యకర్తల పైన కూడా అక్కడ ఘటనలో పాల్గొన్న వారిపైన కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ ప్రోటోకాల్ వివాదం గత కొన్ని నెలలుగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ అటు అధికారులు కూడా క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే సాహసం చేయకపోవడం, ఆ తర్వాత మరోవైపు ఇదేనా పాలన, ఇదేనా తెలంగాణ తల్లికి ఇచ్చే గౌరవం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. నల్ని రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సిరిసిల్లలో ఒక ప్రోటోకాల్ గొడవ ఎంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందో మనం చూడొచ్చు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో అనేది ఉండాల్సి ఉంటుంది. కానీ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఫోటోలతో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. అయితే వాళ్లను పోలీసులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య అక్కడ వాగ్వాదం జరిగింది. ఇంతలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా అక్కడ గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ లాఠీచార్జ్ చేసి ఇరు పక్షాలను కూడా చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఒక కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.